ఇక విజయదశమి సందర్భంగా వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో వేచి ఉన్నారు. విజయదశమి నాడు నిజరూప దర్శనంలో అమ్మవారి దర్శనమిస్తున్నారు. పండుగ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రేపు కళ్యాణంతో నవరాత్రులు ముగుస్తాయని అర్చకులు చెబుతున్నారు. పండుగ సందర్భంగా నేడు 1,00,000 నుంచి 2,00,000 మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రకాళి ఆలయంలోని దసరా ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో నామస్మరణతో మారుమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించారు. ఈ రోజు అమ్మవారు నిజ రూప దర్శనం ఇస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కడుతుంది. మనం విజువల్లో చూసినాం. తెల్లవారుజాము నుంచే భద్రకాళి అమ్మవారి ఆలయ పరిసరాలంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. అర్చకులు కావచ్చు, వివిధ సిబ్బంది కూడా ప్రత్యేక పూజలు కొనసాగినటువంటి పరిస్థితి కడుగుతుంది. మంచి మీద చెడు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి పండుగ కనుక ఈ పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి దర్శిస్తారు. చెడుపై మంచి గెలిచిందన్నటువంటి ప్రతీకగా దసరా పండుగను నిర్వహించేటువంటి పరిస్థితి కడుతుంది. నాకు అందుబాటులో భద్రకాళి అమ్మవారి ఆలయ అర్చకులు ఉన్నారు. ఈ రోజు విజయదశమి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, భక్తుల తాకిడి వద్ద మాట్లాడదాం. ఎట్లా ఉంటుంది దసరా సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, అమ్మవారి నిజరూప దర్శనం ఏం చెప్తారు? భద్రకాళి శరణమ్మ నవదుర్గలుగా దర్శనమిచ్చిన అమ్మవారు విజయదశమి నాడు విజయదుర్గగా నిజరూప దర్శనంలో భద్రకాళి అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఈరోజు ఉదయం అపరాజితాదేవి పూజ, శమి పూజ, వాహన పూజలు, వాటితో పాటు సాయంత్రం సామ్రాజ్య పట్టాభిషేకం ఉంటుంది. ఈ ఉత్సవాలు అలాగే ఈ అమ్మవారికి సాయంత్రము జలక్రీడోత్సవం అనేది ఇక్కడ గుళ్ళోనే శాస్త్ర పద్ధతిలో చేస్తాము. తద్వారా విజయదశమి వేడుకలు అవుతాయి. రేపు కళ్యాణంతో అసంపూర్ణంగా నవరాత్రోత్సవాలు పూర్తి అవుతాయి. విజయదశమి నాడు అమ్మవారు దర్శించడం ద్వారా శత్రువులు మనల్ని శత్రువులపైన మనం జయిస్తాము. అలాగే పాలపిట్టను దర్శించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. జమ్మి చెట్టును పూజించి జమ్ము ఆకు పెద్దవాళ్ళకిచ్చి మనం ఆశీర్వచనం తీసుకోవడం ద్వారా దీర్ఘాయుష్యవంతులం అవుతాము. అర్చకుల అభిప్రాయం అయితే ఈరోజు దసరా పండుగ ఆ సందర్భంగా పాలపిట్టను కావచ్చు, ఈ జమ్మి పూజ నిర్వహిస్తే మంచిదంటే కూడా అర్చకులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రకాళి ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మేడం ఉన్నారు. అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు భద్రకాళి అమ్మవారి ఆలయంలో భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఎంతమంది దర్శించుకున్నారు, ఇప్పటి వరకు ఎంతమంది దర్శించుకుంటుంటారు? ఈసారి భద్రకాళి అమ్మవారు ఈ దేవీ నవరాత్రి శరత్రోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దర్శించినట్టు తెలుసు. నాకు అందుబాటులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత అంత మాటలు ఏం చెప్తారు? ఈ రోజు విజయదశమి సందర్భంగా భక్తులు ఏ విధంగా దర్శిస్తారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే? ఈరోజు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి నిజ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారండి. ఉదయం నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి అందరూ కూడాను ఈజీగా అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా అందరికీ మంచినీటి సదుపాయము, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. 9 రోజుల పాటు ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు? ఈ రోజు చివరి రోజు పండుగ సందర్భంగా ఎంతమంది దర్శించారని చెప్తారు? ఇప్పటి వరకు దాదాపుగా ఒక 20 lakhs మెంబర్స్ దర్శనం చేసుకున్నారంటే ఈ రోజు కూడాను 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది. వారందరికీ తగిన ఏర్పాట్లు కూడా చేశాం. వచ్చేటువంటి భక్తులకు మీరు ఏం చెప్తారు? ఒక దేవాదాయ శాఖ అధికారిగా ఈ భద్రకాళి సంబంధించినటువంటి ఏర్పాట్లు వచ్చి సంబంధించి ఇప్పుడు ఇంకా వచ్చేటువంటి భక్తులకు ఏం చెప్తారు? అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి. భక్తులందరూ కూడాను అమ్మవారి దర్శనానికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి చేసిన ఏర్పాట్లను గమనించుకొని ఎవరూ ఇబ్బంది పడకుండా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. భద్రకాళి ఆలయం సంబంధించినటువంటి అధికారుల అభిప్రాయం అయితే విజయదశమి సందర్భంగా అన్ని ఏర్పాటు చేసిన భక్తులంతా కూడా దర్శించుకుని మళ్ళీ సజావుగా వెళ్ళిపోవచ్చు అంటూ కూడా ఆలయం సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. విజయదశమి ఆ సందర్భంగా పాలపిట్టను చూసి కావచ్చు, జమ్మి పూజ చేస్తే మంచి నుండి అభిప్రాయంతోనే భద్రకాళి అమ్మవారి ఆలయంకు భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.